బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి క్లోజ్ దగ్గరలోనే ఓపెన్ అవుతుంది. ఓకే. సో నిఫ్టీ మనకి హై దగ్గర నుంచి షార్ప్ రివర్సల్ అయింది కదా! దిస్ విల్ బి ద సప్లై జోన్. ఎంటైర్ R1 పివట్ వరకు కూడా ఇదంతా కూడా సప్లై జోనే. ప్రీవియస్ సెషన్ హై అండ్ ప్రీవియస్ సెషన్ లో ఈక్వల్ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ లో నుంచి అయితే హైని బ్రేక్అవుట్ చేయలేదు. బట్ స్టిల్ లో కూడా ఇంపార్టెంటే. లో వీ క్యాన్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ డిమాండ్ జోన్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్ వచ్చాయి ఇక్కడ. ఇక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్ వచ్చి మార్కెట్ స్ట్రైట్ ర్యాలీ డౌన్ ట్రెండ్ ని రివర్సల్ చేశారు. సో బయర్స్ ఉన్నారు ఇక్కడ. ఈ లెవెల్ అనేది డిమాండ్ జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఐ విల్ గివ్ గ్రీన్ కలర్. అండ్ ఆ తర్వాత పైన మనకి ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ కూడా ఇంకొక సప్లై జోన్ ఉంది. అది తర్వాత మార్చేసుకుందాం. ప్రెసెంట్ అయితే ఈ లెవెల్స్ చూసుకుందాం అంతే. నిఫ్టీ ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో ఇస్ ఎ డిమాండ్ జోన్. బ్యాంక్ నిఫ్టీ కంటే ప్రీవియస్ సెషన్ లో నుంచి బౌన్స్ ఎక్కువ జరిగింది నిఫ్టీకి. సో ఈ లెవెల్ ఇంకా ఇంపార్టెంట్. ఓకే. దిస్ ఈస్ జస్ట్ ద హై. అఫ్ కోర్స్ అక్కడి నుంచి అయితే క్రాష్ జరిగింది. ఆ లెవెల్ కూడా ఇంపార్టెంటే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సప్లై జోన్ ఈ ఎంటైర్ జోన్ 24,050 దగ్గర నుంచి చూద్దాము. కాకపోతే మార్కెట్ ఇంకా కింద ఉంది కాబట్టి పై లెవెల్స్ మార్క్ చేసుకోవట్లేదు. యాజ్ ఆఫ్ నో దీస్ లెవెల్స్ ఆర్ ఇనఫ్. నో నీడ్ టు మార్క్ మోర్ లెవెల్స్ అండ్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే. సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. వేరస్ నిఫ్టీ కూడా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. పైనుంచి మార్కెట్ అనేది కిందకి వస్తుంది. సో క్యామ్రిలాస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో S3 క్యామ్రీల్ ఎక్కడ ఉంది. ఎగ్జాక్ట్ గా S3 క్యామ్రీల్ నుంచి మార్కెట్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే అది బుల్లిష్ కింద టర్న్ అవుతుంది. ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు పుష్ చేస్తున్నారు. అండ్ నిఫ్టీ కూడా S3 క్యామ్రీల్ దగ్గర ఉంది. కానీ ఇంకా బ్రేక్అవుట్ అవడానికి చూస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇది రెడ్ బార్ కాబట్టి ఇంకా వెయిట్ చేద్దాము. ఇటువంటి పొజిషన్స్ అయితే ప్లాన్ చేయొద్దు. S3 క్యామ్రీల దగ్గర మార్కెట్ ఆగింది. ఈవెన్ నిఫ్టీ కూడా S3 క్యామ్రీల దగ్గరే ఆగింది. బుల్లిష్ క్యాండిల్ ఏమైనా ఫామ్ అయితే అప్పుడు చూద్దాము. మీన్వైల్ 23,600 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. నిఫ్టీ 23,600 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ 49,600 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాను. ఓకే. రెండు కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. నిఫ్టీకి నుంచి బుల్లిష్నెస్ ఏమన్నా చూపిస్తే నెక్స్ట్ బార్ ఇమీడియట్లీ విల్ ట్రై టు గో లాంగ్. ఈవెన్ దో సిపిఆర్ ఉన్నా సరే మనకి S3 క్యామ్రీలో ఉంది కదా. సో లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. సో స్లైట్ గా అది పిన్ బార్ లా ఫామ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో ఇది 46 రన్ అవుతుంది కదా. ఓన్లీ 2 లాట్స్ ప్లేస్ చేస్తాను. ఆ తర్వాత యాడ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఓన్లీ 2 లాట్స్ తీసుకుంటున్నాను. ఓకే. 47 కదా. స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెట్టుకుంటాను. స్టాప్ లాస్ 80 పెట్టుకుంటున్నాను. తర్వాత తగ్గించుకుంటా. పొజిషన్స్ యాడ్ చేసుకొని ప్రెసెంట్ అయితే ఒక 80 తీసుకుంటున్నాను. సో ఇది బుల్లిష్ అనుకోలేము, బేరిష్ అనుకోలేము. యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. కానీ ఇక్కడ విక్స్ ఉన్నాయి. ఓకే. కింద ఫస్ట్ క్యాండిల్ విక్ అండ్ సెకండ్ క్యాండిల్ విక్స్ అయితే ఉన్నాయి. సో దట్ ఈస్ గివింగ్ మీ ద కాన్ఫిడెన్స్. 23,550 పుట్ ఆప్షన్ 30 దే ట్రేడ్ అవుతుంది కదా. ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా S3 క్యామ్రీల దగ్గరే సపోర్ట్ అనేది తీసుకుంది. బట్ నిఫ్టీ చూద్దాం. ఈ క్యాండిల్ చూద్దామా, ఆ తర్వాత యాడ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఇది తీసుకోవట్లేదు. ఇదే ఇంకొక లాట్ యాడ్ చేస్తాను. ఓకే. లేదంటే 150 క్వాంటిటీస్ యాడ్ చేస్తున్నాను. తర్వాత చూద్దాం. ఓకే. సో టోటల్ 300 క్వాంటిటీస్ ఉన్నాయి. యావరేజ్ అయితే 47 అయింది. స్టాప్ లాస్ 70 పెట్టుకుంటాను. ఓకే. ఎందుకంటే మనకి వచ్చేది 14,000 వస్తుంది. సో రిస్క్ 7,000 చేయొచ్చు, పర్వాలేదు. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా వద్దు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా లైక్ S3 క్యాండిల్ దగ్గర ఉన్నా సరే గ్రీన్ క్యాండిల్స్ లేవు మనం. ఓకే. సో ఇక్కడ మన అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం. ఈరోజు ఎక్స్పైర్ ఉంది కదా అని S3 క్యాండిల్ దగ్గర. బట్ కొంచెం బేరిష్నెస్ అయితే చూపిస్తుంది. మార్కెట్ అయితే కిందకి మూవ్ అవుతుంది. సో రిస్క్ అయితే 1,000 రూపీస్కి వచ్చింది. సో నిఫ్టీ ఆల్రెడీ కిందకు ఉంది కాబట్టి కొంచెం మళ్ళీ రిస్క్ అప్డేట్ చేసుకుంటున్నాను. స్టాప్ 65 పెట్టుకుంటాను స్టాప్ లాస్.
సో ప్రెజెంట్ కాస్ట్ రన్ అవుతుంది. నిఫ్టీ కనుక బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయితే ఈ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ హై పైన క్రాస్ అయితే ఇంకొక లాట్ యాడ్ చేస్తాను. ప్రెజెంట్ 500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. యాహ్! ₹1000 అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా S3 క్యాండిల్ దగ్గర నుంచే సపోర్ట్ అనేది తీసుకుంటుంది. నిఫ్టీ థర్డ్ బార్ డిసైడ్ చేస్తది వెదర్ ఐ హావ్ టు బీ ఇన్ ద ట్రేడ్ ఆర్ నాట్. ఓకే. ప్రాఫిట్ అయితే 2000కి వచ్చింది. ఈ లెవెల్ దగ్గర నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటాను నేను. సో టోటల్ 375 క్వాంటిటీస్ ఉన్నాయి. రిస్క్ 5000 సో 60 పెట్టుకోవచ్చు నేను స్టాప్ లాస్ అనేది. సో ప్రీమియం కూడా 40 దే ట్రేడ్ అవుతుంది కాబట్టి 20 పాయింట్స్ స్టాప్ లాస్ కరెక్టే. రిస్క్ ఇందులో 5000 ట్రేడ్‌లో. ఓకే. సో చూద్దాం ఏమైతదో. నెక్స్ట్ అప్డేట్ 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఇది. బ్యాంక్ నిఫ్టీ కూడా S3 క్యాండిల్ నుంచే పైకి వెళ్తుంది. ఈవెన్ నిఫ్టీ కూడా ఇక్కడి నుంచే పైకి వెళ్తుంది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 4000కి వచ్చింది. సో గ్రూప్‌లో ఫస్ట్ టార్గెట్ 35 ఇచ్చాము. సో ఫస్ట్ టార్గెట్‌కి వచ్చింది. ఎవరైనా స్కాల్పర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డే హై ఇంపార్టెంట్ ఎక్కువ. డే హై CPR ఉంది. అక్కడి నుంచి రిజెక్షన్ అవుతదా లేదంటే బ్రేక్‌ఔట్ అవుతదా చూద్దాము. ఎక్కడైతే ప్రెజెంట్ S3 క్యాండిల్ నుంచి రివర్సల్ అయితే చూపిస్తుంది. సో నిఫ్టీ ఇక్కడ S3 నుంచి రిజెక్షన్ బార్ వస్తుంది కదా! సో డేలో బ్రేక్‌ఔట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు డెప్త్ అయితే 53 వరకు వెళ్ళింది. మన స్టాప్ లాస్ కూడా సేఫ్‌గానే ఉన్నాము. లైక్ 60 పెట్టుకున్నాము. 60 హిట్ అయితే మనకి 5000 లాస్ వస్తది. ఆల్‌మోస్ట్ ప్రాఫిట్ 4000 నుంచి బ్యాక్ అయితే వచ్చింది. సో చూద్దాం ఏమవుతదో. ఆ రివర్సల్ అయితే మనకి ఫాల్ అయితే ఉండొచ్చు ఇక్కడి నుంచి నిఫ్టీ. సో ఇది రిజెక్షన్ బారే కాకపోతే స్టిల్ ఇంకా డేలో అనేది విక్‌గా సపోర్ట్ ఉంది. ప్రెజెంట్ అది కాస్ట్ రన్ అవుతుంది. ఇదైతే డెప్త్ చూసుకుంటే మనకి హై 53 వరకే వెళ్ళింది. 55 మార్చుకుంటున్నాను స్టాప్ లాస్ అనేది. లో హిట్ అయితే ఎగ్జిట్ అవుదాము. లేదంటే 56 పెట్టుకుంటాం. ఒక 10 పాయింట్సే రిస్క్ ఇందులో. ఓకే. సో రిస్క్ ఎలాగో తగ్గింది కాబట్టి ఇంకొక లాట్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే అందులో యాడ్ చేసుకోను. ఓటీఎం యాడ్ చేసుకుంటున్నాను. ఒక లాటే యాడ్ చేస్తాను. 75 క్వాంటిటీ. 25 దగ్గర రన్ అవుతుంది కదా! కొంచెం పెద్దది పెట్టుకుంటాను స్టాప్ లాస్. ఇది 45 పెట్టుకుంటాను. ఓకే. ప్రెజెంట్ అయితే 2000కి అయితే వచ్చింది మళ్ళీ. ఇది ఎంత వెళ్ళింది? హై అయితే 35 వరకే వెళ్ళింది. ఓకే. లేదంటే 40 పెట్టుకుంటాను. 40 ఈస్ ద స్టాప్ లాస్. ఓటీఎం తీసుకున్నాము. సో చూద్దాం ఏమైతదో. ప్రెజెంట్ మళ్ళీ ప్రాఫిట్ అయితే 3000కి వచ్చింది. సో రిస్క్ ఇందులో 5000 రిస్క్. ఓకే. అంటే మనకి ఇందులో 3500 రిస్క్, ఇందులో 1500 రిస్క్ పెట్టుకున్నాము. సో ట్రేడ్ మనకి అపోజిట్‌గా మూవ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా S3 క్యాండిల్ దగ్గర ఉంది. వేరేస్ నిఫ్టీ అయితే డే లోస్ అనేవి బ్రేక్‌ఔట్ అవుతున్నాయి. సో ఈ లో బ్రేక్‌ఔట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. సో నిఫ్టీ ఇక్కడ మేక్ ఆర్ బ్రేక్ టైమ్ ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకుంటుంది. సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే లైక్ ఫోర్త్ క్యాండిల్ లో బ్రేక్ డౌన్ అయితే ఎగ్జిట్ అయిపోదాము. ప్రెజెంట్ అయితే ఇంకా అక్కడే ట్రేడ్ అవుతుంది. ప్రెజెంట్ ఇది 41 ఇది ఓవరాల్ అయితే 300 అలా నెగెటివ్‌లో రన్ అవుతుంది. సో ట్రేడ్ మళ్ళీ మన సైడ్ మూవ్ అవుతుంది. నిఫ్టీ ఇక్కడ నుంచి సపోర్ట్ చూపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా S3 క్యాండిల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇందులో ఇంకొక లాట్ యాడ్ చేస్తాను. రిస్క్ కొంచెం పెంచుకుంటున్నాను. సో టోటల్ 150 క్వాంటిటీస్. స్టాప్ లాస్ 25 దగ్గర ఉంది కదా! సేమ్ ఈసారి 45 పెట్టుకుంటున్నాను. ఓకే. సో ఓటీఎం కదా అది. తర్వాత తగ్గించుకుంటాను. ఇన్ కేస్ 15కి అలా వస్తే తగ్గించుకుంటాను. ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే 2700 రన్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ అట్ ద రెసిస్టెన్స్ ఇప్పుడు ఈ 20 ఎంఏ రిజెక్షన్ ఇస్తే మార్కెట్ లైక్ కిందకి రావచ్చు. ఈవెన్ నిఫ్టీ కూడా
డేలో బ్రేక్అవుట్ అవ్వడానికే చూస్తుంది. ప్రెజెంట్ ఇది మళ్ళీ కాస్ట్ టు కాస్ట్ రన్ అవుతుంది. స్టాప్ అప్డేషన్ చేసుకున్నాను. నిఫ్టీ ఇదైతే 41 పెట్టుకున్నాను. అండ్ ఇదైతే లైక్ హై అయితే అక్కడి వరకు వెళ్ళింది కదా! 55 పెట్టుకున్నాను. ఓకే. హై 53 ఎంతో వెళ్ళిందా? యాహ్! 52.40 వెళ్ళింది హై అయితే. సో, ఇందాక ప్రాఫిట్ మనం 4000 దాకా చూసాము. 3500 అలా వచ్చింది. సో, చూద్దాం 4000 క్రాస్ అవుతదో లేదో. యాహ్! బ్యాంక్ నిఫ్టీ అయితే 20 ఎంఎన్ బ్రేక్‌ఔట్ చేసుకొని వెళ్తుంది. డే హై బ్రేక్‌ఔట్ అయితే నెక్స్ట్ R3 క్యాండిల్‌లా ఇంపార్టెంట్ రిజెక్షన్ ఏరియా. లేదు డే హై నుంచి రిజెక్షన్ అయితే అప్పుడు నిఫ్టీ కూడా ఇంకా రివర్సల్‌లా రావచ్చు. సో, చూద్దాం ఏమైతదో. అంటే మళ్ళీ 4000 దగ్గర వరకు వెళ్లి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది ప్రాఫిట్ అనేది. సో, స్టాప్ అప్డేషన్ మళ్ళీ చేసుకుంటున్నాను. సో, హై వరకు పెట్టుకుంటాను. ఇది డెప్త్ ఎంత వరకు వెళ్ళిందిది? 34 వెళ్ళింది కదా! 35 పెట్టుకుంటానిది. పైది. ఓకే. సారీ. గ్యాప్ ఇస్తాను. 36 పెట్టుకుంటున్నాను. అండ్ యాహ్! ప్రాఫిట్ అయితే 5000కొచ్చింది. ఈ లెవెల్ లైక్ 375 దగ్గర ఉంది గదా! అది 36 ఓకే. అది స్టాప్ లాస్ 2 టైట్ అయిపోద్ది. ఎందుకంటే మనకది ఎట్ ది మనీ దొరికిందది. ఔట్ ఆఫ్ ద మనీ కాదు. సో, అది ఉంచుతానులెండి. స్టాప్ లాస్ సేమ్ అంతే 10 పాయింట్స్ అలాగే ఉంచుకుంటున్నాను. సో, ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది. 35 ఇచ్చాము. సో, స్కాల్పర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ అప్‌డేట్ ప్రాఫిట్ అయితే 7500 వరకు వచ్చింది. సో, ఇది లో అయితే 30 వరకు వచ్చింది గదా! సో, న్యూ లో అయితే ఫార్మ్ అయింది. 28 ఈస్ ద న్యూ లో. ఇది లో అయితే 15.60 అయితే నేను చూడలేదు మరి. సో, 15 వరకు వెళ్ళింది. అది క్రాస్ చేస్తే కొంచెం హై ప్రాబబిలిటీ ఉంటది. సో, 1:1.5 రిస్క్ రివార్డ్ వచ్చింది. 1:2 రాలేదు. 1:1.5 వచ్చింది. సో, ఇందులో రిస్క్ ఒక 10 పాయింట్సే పెట్టినాం కదా! 26 వస్తే 20 పాయింట్స్ వచ్చేస్తది. ఆల్‌మోస్ట్ 1:2కి వచ్చింది. ఎగ్జిట్ అవ్వను. కాకపోతే ఒక కొన్ని క్వాంటిటీస్ తీసుకుంటున్నాను. ఓకే. 2 లాట్స్ ఎగ్జిట్ అవుతాను. 150 క్వాంటిటీస్ అనేది మార్కెట్ ఆర్డర్‌లో ఎగ్జిట్ అవుతున్నాను. రిమైనింగ్ ఇంకా 225 క్వాంటిటీస్ ఉన్నాయి. దానికైతే సేమ్ స్టాప్ లాస్ ఉంచుతాను. ఎక్కడ తీసుకున్నామో 46 దగ్గర కదా! సో, 56 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే. ఇదైతే ఓటీఎమే కాబట్టి పర్వాలేదు. దీనికి భయపడాల్సిన పని లేదు. దీని గురించే భయపడాలి. 23,600 పుట్ ఆప్షన్ భయపడాలి. ఎందుకంటే మార్కెట్ కొంచెం అక్కడక్కడ ట్రేడ్ అయినా కొంచెం అగ్రెసివ్‌గా కిందకొచ్చినా లైక్ ఆ ప్రీమియం అనేది కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళిపోతది. ఓకే. అగ్రెసివ్‌గా క్యాండిల్ అనేది స్ట్రాంగ్‌గా బేరిష్‌నెస్ చూపిస్తుంది. సో, మార్కెట్ అయితే కిందకి మూవ్ అవుతుంది. ప్రాఫిట్ 4000కి అయితే వచ్చింది. బట్ స్టిల్ మనకి 1:2 రిస్క్ రివార్డ్ రాలేదు కాబట్టి ఎగ్జిట్ ఏమి అవ్వద్దు. వెదర్ స్టాప్ లాస్‌కి అయితే వదిలేద్దాము. లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేద్దాం. మినిమమ్ ఈ క్యాండిల్ లోగా వస్తే అప్పుడు ట్రెండ్ అనేది ఇంకా బేరిష్ అనుకోవచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా S3 క్యాండిల్‌ని అయితే బ్రేక్‌ఔట్ చేయలేదు మరి. సో, ఇక్కడ వీక్లీ పివట్ సపోర్ట్ తీసుకుంటుంది. ఏమన్నా ఇస్తే నో ప్రాబ్లమ్. సో, మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ ఇక్కడ 23,600 అనేది ఏటీఎం అయింది గదా! ఇది స్టాప్ అప్డేషన్ పెట్టుకుంటున్నాను. లైక్ 50 పెట్టుకుంటాను. ఇందులో యాడ్ చేస్తాను. ఓకే. 50 50 అండ్ 60 ఒక 10 పాయింట్స్ పెట్టుకున్నాను. ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మేక్ ఆర్ బ్రేక్ ప్లేస్ కదా! ఇక్కడి నుంచి మాక్సిమం అక్కడ వీక్లీ సపోర్ట్ ఉంది. డేలో సపోర్ట్ ఉంది. అయితే బ్రేక్‌ఔట్ అవ్వచ్చు. బ్రేక్‌ఔట్ అయితే ఎలాగో స్టాప్ లాస్ హిట్ అయిపోతది. లేదంటే మార్కెట్ కిందకి మూవ్ అవుతది కదా! సో, ఒక 150 క్వాంటిటీస్ యాడ్ చేశాను. ఇంకా ఓపెన్‌లోనే ఉందా? ఓకే. సో, రిస్క్ ఇందాకలాగే సేమ్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను.
36 పెట్టుకున్నాం. ఓకే. అంటే ప్రీమియం ప్రకారం ఇంకొక లైక్ 40 పెట్టుకుంటే కొంచెం బెస్ట్ ఉంటది స్టాప్ లాస్. బట్ ఆల్రెడీ స్పాట్‌లో ఇంకా డేలో బ్రేక్‌ఔట్ అయిపోద్ది గదా! సో, ఇంకా అలాంటప్పుడు ఎంత పెట్టుకున్నా ఇంకా వేస్టే. అంటే ట్రెండ్‌కి మనం ట్రెండ్ ఎలా మూవ్ అవుతుందో మనం అలా మూవ్ అవ్వాలి. అలాగే ఇంకా ఎక్కువ రివార్డ్ వస్తుంది కదా అని చెప్పి కౌంటర్ ట్రేడ్స్ తీసుకోవడం లాంటివి చేస్తే కొంచెం రిస్కీ ఉంటది. ఓకే. సో, చూద్దాం ఏమైతది. ఇదైతే 300 క్వాంటిటీస్ తీసుకున్నాను. ఇది స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. ఒక 50 పెట్టుకున్నాను. సో, మళ్ళీ స్టాప్ అప్డేషన్ ఇది. ఇది 50 కొంచెం టైట్ అవుతదనిపిస్తుంది. 55 పెట్టుకుంటున్నాను. సో, ఎర్లియర్ స్టాప్ లాసే. 55 అండ్ 60 ఎందుకంటే మనం ఆల్రెడీ హాఫ్ క్వాంటిటీస్ ప్రాఫిట్‌తో బుక్ చేసాం గదా! 150 క్వాంటిటీస్ అనేది స్క్వేర్ ఆఫ్ చేసాం గదా! సో, స్టిల్ మనకి అంతేం లాస్ రాదు. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయినా సరే. ఈ ట్రేడ్ అనేది 45కొచ్చినప్పుడు బ్రేక్ ఈవెన్ కొంచెం గ్రీన్‌లో ఉంటదంతే. ఇదే లాస్ వస్తది. ఈ ట్రేడ్ 300 క్వాంటిటీస్ తీసుకున్నాం కాబట్టి 23 అండ్ స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాము? 36 ఒక 13 పాయింట్స్ పెట్టుకున్నాము. 300 ఇంటూ 13 అంటే 4000 రిస్క్ ఉంది అంతే. సో, నో ప్రాబ్లమ్. నాట్ ఎన్ ఇష్యూ. సో, నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ 7500కొచ్చింది. డేలో మేక్ ఆర్ బ్రేక్ అని చెప్పాను కదా! సో, డేలో నుంచే సపోర్ట్ తీసుకుంది. సో, హై బ్రేక్ కూడా అయితే సీపీఆర్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు మార్కెట్ అనేది. 9500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇది 26 అయిపోయింది టార్గెట్ అనేది. సో, ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. కాకపోతే నేను ఒక 75 క్వాంటిటీస్ ఎగ్జిట్ అవుతాను. ఇంకా 150 క్వాంటిటీస్ ఉన్నాయి. 10,000 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఓకే. ఇంకొక 75 కూడా ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే మనకు 1:2 ఓన్లీ ఇంకా 75 క్వాంటిటీస్ ఉన్నాయి. చూద్దాం వెయిట్ చేస్తాను. లైక్ 75 క్వాంటిటీస్ కాస్ట్ పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. లేదంటే 50 పెట్టుకుంటానులెండి. హాఫ్ ఆఫ్ ద ప్రీమియం పెట్టుకుంటున్నాను. లూజ్ అయితే ఓన్లీ 50 కదా! 1:2 అయితే వచ్చింది. సో, ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు. నేను కొంచెం వెయిట్ చేస్తున్నాను. లైక్ అట్‌లీస్ట్ ఇక్కడ 20 ఎంఏ బ్రేక్‌ఔట్ అయింది కదా! పైకి వెళ్తదా? సీపీఆర్ నుంచి పైకి వెళ్తదా? కిందకి వెళ్తదా చూస్తాను. దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఓకే. రిజెక్షనే అవుతుంది. ఇది కూడా ఎగ్జిట్ అయిపోతాను. 75 క్వాంటిటీస్ పెట్టుకున్నాను కదా! అది కూడా ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే అది 1:2 అయితే వచ్చింది మనకి. ఓకే. సో, 46 తీసుకున్నాము. లైక్ రిస్క్ ఓన్లీ 10 పాయింట్స్ పెట్టుకున్నాం. అంటే ట్రైలింగ్ రిస్క్. సో, ఇది ఇంకా 9500 రన్ అవుతుంది. సో, చూద్దాం ఏమైతదో. ఇది స్టాప్ లాస్ ఏం అప్డేట్ చేయలేదు. అలాగే ఉంది. 40 అలాగే ఉంచాను. ఓకే. సీపీఆర్ నుంచి రిజెక్షన్ బారే ఫార్మ్ అవుతుంది. లైక్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా 20 ఎంఏ కిందే ఉంది. అండ్ నిఫ్టీ కూడా లైక్ పిన్ బార్ ఫార్మ్ అవుతుంది. బ్రేక్‌ఔట్ అవుతదనుకున్నాను. ప్రెజెంట్ ప్రాఫిట్ మనకి 9500 అలా రన్ అవుతుంది. 16 ఓకే. ఎగ్జిట్ అయిపోతున్నాను. 17 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 17 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. 9000 ప్రాఫిట్‌తో క్లోజ్ చేస్తాను. ఓకే. ఆల్రెడీ 10,000 హిట్ అయిపోయింది. కాకపోతే క్లోజ్ చేద్దాం అని బోతికి లైక్ మార్కెట్ మళ్ళీ ఇమ్మీడియేట్‌గా కిందకొచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా 20 ఎంఏని బ్రేక్‌ఔట్ చేయలేదు. నిఫ్టీ సెంట్రల్ పివట్ దగ్గర నుంచి బ్రేక్‌ఔట్ చూపిస్తదనుకున్నాను. బట్ రివర్సల్ స్ట్రాంగ్ పిన్ బార్ చూపిస్తుంది. ఓకే. సో, ఎనీహౌ నాట్ ఎన్ ఇష్యూ. ఎంట్రీ ఎందుకు తీసుకున్నామో చెప్తాను. ఎంట్రీ లైక్ మనం ఇక్కడ S3 క్యామ్రీలా ఉంది ఇక్కడ. S3 క్యామ్రీలా దగ్గర నుంచి బులిష్‌నెస్ చూపిస్తదని చెప్పి అనుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ కూడా S3 క్యామ్రీలా దగ్గరే ఆగింది. సో, ఇక్కడ S3 క్యామ్రీలా దగ్గర నుంచి స్టాప్ లాస్ టైట్ అందుకే పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఇన్ కేస్ స్టాప్ లాస్ టైట్ పెట్టుకున్నాం అనుకోండి. ఆఫ్‌కోర్స్ ఈరోజు ఎక్స్‌పైరీ కాబట్టి పర్వాలేదు. ఎక్స్‌పైరీ లేనప్పుడు కూడా మనం ఎంట్రీ ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం. స్టాప్ లాస్ ఇమ్మీడియేట్‌గా డేలో కింద పెట్టుకుంటే ఇమ్మీడియేట్‌గా హిట్ అయిపోద్ది. కొంచెం గ్యాప్ ఇవ్వండి. నేను జనరల్‌గా ఏం చేస్తానంటే ఒక నిఫ్టీలో ఒక 50 పాయింట్స్ స్పాట్ చార్ట్ ప్రకారం 50 కానీ అట్‌లీస్ట్ 40 కానీ ఉంచుతాను. స్పాట్ చార్ట్ ప్రకారం. ఎందుకంటే మనకి ప్రీమియంలో మనకొక 20 కానీ 25 కానీ అవుతది. ఎట్ ది మనీ అయితే. ఓకే. సో, అందుకు గ్యాప్ ఇవ్వండి కొంచెం. స్టాప్ లాస్ టూ టైట్ పెట్టుకొని ఇక్కడ లైక్ సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకొని ఎంట్రీ ఇమ్మీడియేట్‌గా డేలో కింద 10 పాయింట్స్‌లో పెట్టేసుకుంటా అంటే దట్ విల్ నాట్ బి గుడ్. ఓకే. సో, మినిమమ్ గ్యాప్ ఇవ్వండి. సో, మనకిక్కడ రివర్సల్ అయితే ఆహ్, చూపించింది. కానీ ఇమ్మీడియేట్‌గా ఇక్కడ ఫోర్త్ క్యాండిల్ నుంచి బయర్స్ ఉన్నారు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా S3 క్యాండిల్‌తోని స్ట్రాంగ్ బార్ ఫార్మ్ అయింది. ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి నిఫ్టీలో ఓకే. సో, 17 హిట్ అయిపోయింది. 9000 ప్రాఫిట్ అయితే క్లోజ్ చేసాము.
బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా 20 ఎంఏ రిజెక్షన్ జరుగుతుంది. లైక్ ఇంకా బ్రేక్‌ఔట్ అవ్వలేదు 20 ఎంఏ. సో, అందుకు. అండ్ ఇక్కడ సిపిఆర్ నుంచి కూడా రివర్సల్ అవుతుంది. సో, ట్రెండ్ అనేది ఓవరాల్‌గా ఎలా ఉంది? బేరిష్ ట్రెండ్‌లో మళ్ళీ ఎక్కువ వెయిట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎనీహౌ ఓకే. డన్ ఫర్ ది డే. సో, 1:2 అయితే అయిపోయింది కాబట్టి ఫర్ అస్ ఇట్ విల్ బి హ్యాపీ. సో, వితిన్ 1 అవర్ అయితే ట్రేడ్ కంప్లీట్ చేస్తాం మనం. 10:30 అవుతుంది టైమ్ అయితే. ఓకే గైస్ అయితే డన్ ఫర్ ది డే. స్క్రీన్‌షాట్స్ అనేవి నాకు వాట్సాప్‌లో పంపించండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్‌లో అడగండి. ఓకే.